పూర్తి చేయబోతున్నారు. ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కుటుంబం వల్లే. మేము వైఎస్ఆర్ కుటుంబానికి భక్తులమండి. వాళ్ళు ఏమి చెప్తే ఆ మాట మీద నిలబడేటటువంటి వ్యక్తులం. మా అన్నగారు కానీ, నేను కానీ, మా అబ్బాయి గౌతమ్. ఆయన ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఆయన స్నేహితుడిగానో ఇదిగానో ఆయనకు తోడు నీడగా ఉంటూ, గౌతమ్ బాబాయ్ నువ్వు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలన్నారు. అయ్యా నేనేం తప్పేది లేదయ్యా, రాజీనామా చేస్తానయ్యా అని చేయటం కూడా జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు నేను బాగా క్లోజ్గా ఉండేవాడినండి. మా 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 కుటుంబంలో కల్లా నన్నే ఆయన బాగా చూసేవాళ్ళు. అట్లా ఎదిగిన కుటుంబం. మా అబ్బాయి గౌతమ్ నేను ఇండస్ట్రీ కూడా అడగటం జరిగింది. బాబాయ్ నేను సీఎం గారితో మాట్లాడి నీకు ఖచ్చితంగా ఒక ఇండస్ట్రీ వచ్చేటట్టు చేస్తాను అంటే నాకు ఒక 1000 మంది పనిచేసే ఇండస్ట్రీ ఇవయ్యా చాలు అని అడగటం కూడా జరిగింది. అది నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానన్నారు. నేను ముఖ్యమంత్రి గారికి కూడా కొన్ని నా నియోజకవర్గానికి అవసరమైనటువంటి కార్యక్రమాలు కూడా చెప్పడం కూడా జరిగింది. గౌతమ్ కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే మా అబ్బాయి ఇట్లా జరిగి అసెంబ్లీలో సంతాప సభ జరుపుకుంటామనే పరిస్థితుల్లో ఎప్పుడు ఊహించలేదు. ఇంత దుర్మార్గంగా భగవంతుడు మా మీద చర్య తీసుకుంటాడని ఎప్పుడు కూడా ఆలోచించలేదండి. ఇది చాలా దుఃఖంతో కూడినటువంటి విషయం. ఇంకా కోలుకోనటువంటి పద్ధతిలో ఉన్నటువంటి మా కుటుంబానికి మరి అండాగా మరి మా ప్రాంతం ఉదయగిరి కానీ ఆత్మకూరు చాలా వెనుకబడిన ప్రాంతాలండి. వీటికి ఇంకా ముఖ్యమంత్రి గారే మా ప్రాంతానికి అన్ని విధాలా ఉండి సహకరిస్తారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నమస్కరిస్తూ అందరికీ ఈ బాధను భరించలేక కూర్చుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లా వచ్చిన